ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు నువ్వెంతైతే వాక్యాన్ని హృదయంలోకి తీసుకుంటావో అంత గొప్ప కార్యాలు నువ్వు జరిగిస్తావు. వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వకపోతే నీ ఆలోచన తలంపులో నువ్వు కూలబడిపోతూ ఉంటావు. కొద్దిగా నడుస్తావు, పడిపోతూ ఉంటావు, కొద్దిగా నడుస్తుంటావు, పడిపోతూ ఉంటావు. అయితే నువ్వు చెప్తావు, నేను ప్రతిరోజు కూడా వాక్యం వింటున్నాను, ప్రతిరోజు కూడా దేవుడు నిన్ను స్తుతిస్తున్నాను, నెలకొకసారైనా సరే నేను సాక్ష్యం చెప్తున్నాను. కానీ నువ్వు సాధారణంగా శరీరానికి కావాల్సినటువంటి భోజనం కొరకు ఎలాంటి శ్రద్ధ అయితే తీసుకుంటావో, 3 పూట్ల తినేటువంటి తిండి గురించి నువ్వు ఎంతైతే శ్రద్ధ కలిగి ఏమేమి తినాలని ముందుగా నిర్ణయం చేసుకొని సంతోషంగా ఎలాగైతే నువ్వు భోజనం చేస్తావో, అలాగే వాక్యం వింటున్నప్పుడు కూడా అదే సంతోషంతో నీ హృదయంలోకి తీసుకునేటువంటి మనసు నీకు ఉండాలి. ఎందుకంటే శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు కలిగినప్పుడు దేవుని యొక్క వాక్యం మనలో ఉందో లేదో మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. మనం తినేటువంటి తిండి మనకు ఎలాగైతే శరీరానికి బలాన్ని ఇస్తుందో, మనం తీసుకునేటువంటి వాక్యము పరిస్థితులన్నింటిలో కూడా అలా బలాన్ని ఇవ్వాలి. విశ్వాసంతో పలికేటువంటి శక్తిని హృదయంలోంచి రావాలి. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, 3వ దినమైన గలిలయలో కానాను ఊర్లో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు ఆయన శిష్యులు నా వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదన్ను. ఆమె తన సమస్యనైతే దేవుని దగ్గర చెప్పుకుంటూ ఉంటుంది. ప్రభు అయిన క్రీస్తు దగ్గర తన సమస్యని కుమ్మరించుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అని అతను మాట్లాడుతూ ఉన్నాడు. అయితే అక్కడ ఆమె చేసినటువంటి పని చూస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి కార్యం జరిగింది. ఆమె ఆలోచన తలంపులు ఎలా ఉన్నాయో మనకు తెలియదు, కానీ ఆమె అయితే తన ఆలోచనలు స్థిరంగా ఉంచుకుంది. ఇలా చేయాలని అతను యేసుప్రభుతో మాట్లాడలేదు, కానీ ఆమె చెప్తూ ఉంది, ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో ఏదైతే చెప్తాడో దాన్ని చేయడం చెప్పాను. ఈరోజు ఎవరిలో అయితే విశ్వాసం ఉంటుందో, లేఖనాల గురించినటువంటి గ్రహింపు ఉంటుందో, దేవుని చేతికి సమస్యను అప్పగించి వారు చెప్తారు, దేవా నీ చిత్తం నువ్వు ఎలా జరిగిస్తావో జరిగించినాడు విడిపించి అని చెప్తారు. దేవుని యొక్క వాక్యం ఎవరిలో అయితే ఉండదో వారు తమ సొంత ఆలోచన బట్టి, తమ భయమును బట్టి ప్రభుతో చెప్తారు, దేవా నువ్వు ఇలా చెయ్యు, దేవా నువ్వు ఇలా చెయ్యు, ఇలా చెయ్యు, ఈ యొక్క ప్రకారంగా చెయ్యి, ఆ ప్రకారంగా చేయని మాట్లాడుతూ ఉంటారు. యేసు ఆ బాణల నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా వారు దాన్ని అంచులు మట్టుకు నింపిరి. కనుక ఈరోజు ప్రభువుకి నువ్వు అవకాశం ఇవ్వాలి. దేవా నువ్వు ఎలా చెయ్యు అని నువ్వు చెప్పడం కాదు, కానీ దేవా నువ్వు ఎలా చేసినా సరే ఈ యొక్క కీడులోంచి తప్పించని నువ్వు ప్రార్థన చేయగలగాలి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకొని పోయిరి. తర్వాత అక్కడ ఆ యొక్క వివాహంలో ఏ విధమైనటువంటి కీడు కలగకుండా అంత సవ్యంగా జరగడాన్ని మనం చూస్తున్నాం. కనుక ఈరోజు ఇలా చెయ్యి ప్రభు అని మనం చెప్పడం కాదు, దేవా నువ్వు ఎలాగైనా సరే దీన్ని చేయాలి కనుక, తండ్రి నువ్వు గొప్పవాడు కనుక, నీ ఆలోచన తలంపులు గొప్పవు కనుక, ఊహించలేనటువంటి కార్యాలు నువ్వు చేయగలవు కనుక, దేవా ఈ యొక్క సమస్యను నీ చేతికి అప్పగిస్తున్నానని నువ్వు ప్రార్థించాలి. యెషయా 55:8 నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. కనుక ఈరోజు ఆయన తలంపులు నీ తలంపులు కాదు, ఆయన త్రోవలు నీ త్రోవలు కాదు. నువ్వు ఎలాగైతే త్రోవల్లో నడుస్తావో, నువ్వు ఎలాగైతే ఆలోచిస్తావో అతను అలాగ ఆలోచించడం లేదు. ఆయన ఎలా ఆలోచిస్తున్నాడో ఈరోజు నీకు తెలియాలంటే వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, హృదయంలోకి తీసుకోవాలి. రోజువారీ నువ్వు తినేటువంటి భోజనం ఎంత సంతోషంగా నీకు ఇష్టమైనటువంటి తింటావో, అలాగే అనుదినం పెట్టేటువంటి ఆ భోజనాన్ని అంత సంతోషంతో నువ్వు తినగలిగినాడు. నువ్వు చెప్తావు, దేవా నీ కార్యం నువ్వు జరిగిస్తున్నందుకు వందనాలని నువ్వు దేవుని స్తుతిస్తావు. ప్రభా మీ దగ్గరికి నా స్థలకి నాయన ఈ సమయంలో అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా, దేవా ఇదిగో తండ్రి మా అనుదిన ఆహారంను దేవా మాకు అనుదినము దయచేస్తున్నప్పుడు తండ్రి దాని మీద ఇష్టము కలిగి పూర్ణ మనసుతో ప్రభు నాయన దాన్ని తీసుకోవడానికి సహాయం దయచేయండి. మీరు లేఖనాలు మాట్లాడుతున్నప్పుడు, మీరు ఒప్పింపజేస్తున్నప్పుడు ఒప్పుకుంటున్నాను కృప దయచేయండి తండ్రి. నాయన ఇంకా నువ్వు గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపుకు లోపడడానికి సహాయం దయచేయండి. రోజువారీ భోజనాన్ని ఎలాగైతే సంతోషంగా తింటామో తండ్రి, ఉదయం తింటూనే మధ్యాహ్నం కోసం ఎలాగ ఆలోచన చేస్తామో, మధ్యాహ్నం తింటూనే రాత్రి కొరకు ఏం తింటామని అలాగైతే ఆలోచన చేస్తామో, ప్రతిరోజు నీ గుమ్మం గడపల యొద్ద అలా కనిపెట్టుకొని ఉండి మేము గొప్ప కార్యములు చూడగలుగుటకు సహాయం దయచేయమని, ఊహించలేనటువంటి కార్యములు మా జీవితంలో జరిగిస్తుండగా ప్రభా దాన్ని తగినట్లుగా జీవించడం కృప దయచేయమని
యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.